అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావణ్ చెరలో సీత' 7వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోకి హైప్ ఇవ్వండి. రోహిత్‌లో ఆ యాంగిల్ చూడని మార్టిన్ షాక్ అయి చూస్తున్నాడు. రోహిత్ కొట్టిన దెబ్బకు నసీంకి మత్తు మొత్తం దిగిపోయింది. రోహిత్, మార్టిన్ ఇద్దరు బయటకొస్తుంటే వాళ్ళని ఆపే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు. నసీం మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా ఏనాడు అతని మీద చెయ్యి ఎత్తలేదు. అలాంటిది ఇప్పుడు ఒకడు ఏకంగా చావునే చూపించి వచ్చాడు. రోహిత్ కొట్టి వెళ్ళిపోతున్నా కూడా ఎవరూ అతన్ని ఆపకపోయేసరికి నసీం కోపం ఇంకా నషాలని కంటుకుంది. నసీం మనసులో, ఇప్పటిదాకా నన్ను నా బావే కొట్టలేదు. అది ఎవరినో ఒక మాట అన్నందుకు నన్నే కొడతావా? దాన్ని ఆ రావణ్ గాడి నుంచి తీసుకుని వచ్చి నీ కళ్ళ ముందే దాంతో పడుకుంటా. అప్పుడు నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చిపడేస్తా. ఇదేరా నా శపథం అని అనుకుంటాడు. అర్ధరాత్రి పూట జోరుగా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో భయంకరంగా పడుతూనే ఉంది. అదే టైంలో ఒక ఇంట్లో, చూడు దేవి, మన ఆలోచనల కంటే కూడా మన పిల్లలు మనకు ముఖ్యం. మనం అనుకున్నవి అన్నీ జరగాలని లేదు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఇక ఇదే ఆఖరిసారి. వైషు మన కన్న కూతురు. నువ్వు తనని నీతో పాటు తీసుకెళ్తా అంటే నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? నా కూతుర్ని నాతో పాటు నేను తీసుకెళ్తా. అడ్డం వస్తే తాళి కట్టిన మొగుడువని కూడా చూడను. తను నా కూతురు. ఇప్పటికే నీ పిచ్చి నమ్మకాల వల్ల మన పెద్దమ్మాయిని మనకు కాకుండా చేశావు. ఇప్పుడు వైషు జీవితాన్ని కూడా ప్రమాదంలో నెడతాను అంటే అస్సలు ఊరుకోను. తను నా కూతురు. నేను తీసుకెళ్తాను. నువ్వెంత అరిచి గీ పెట్టినా నేను పంపను కాక పంపను. ఇదే ఆఖరిసారిగా అడుగుతున్నా. ఇప్పుడు కానీ నువ్వు తనని పంపించకపోతే, పంపించకపోతే ఏం చేస్తావు? చూడు ఏం చేస్తాను అని అంటూ ఆ ఇంటి మూలన ఉన్న గొడ్డలిని తీసుకొని ఆయన వీపు మీద వేటు వేస్తుంది. ఇదంతా పైనుంచి చూస్తున్న వైషు డాడీ అని పెద్దగా అరుస్తుంది. ఆ గొడ్డలితో ఇంకొక వేటు కాలి మీద వేయగానే రక్తం అంతా ఆవిడ ముఖాన చిమ్ముతుంది. వైషు కిందకి దిగాలని రాబోతుంటే ఆవిడ తలపైకెత్తి వైషు వైపు చూస్తుంది. జుట్టంతా చిక్కుముడుల్లాగా ముందుకు పడుతూ ఉంటే రక్తం అంటిన ముఖంతో భయంకరంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని చూసి వైషు ముందు అడుగు వేయలేకపోయింది. ఆవిడ ఆ గొడ్డల్ని తీసుకొని రా వైషు అని చెయ్యి చాచి పిలుస్తూ మెట్లెక్కుతూ ఉంటే ఆ 10 ఏళ్ల పాప పరిగెత్తుంది. వెంటనే ఆవిడ కూడా గొడ్డలు పట్టుకుని స్పీడ్‌గా పైకొచ్చేసింది. ఆవిడ అలా రావడంతో వైషుకి ఇంకా భయం ఎక్కువయ్యి రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆవిడ ఆ రూమ్ దగ్గరికి వెళ్లి వైషు బయటికి రా అని అరుస్తూ డోర్‌ని గట్టిగా కొడుతుంది. ఎంతసేపటికి తను తలుపు తెరవకపోవడంతో ఆ గొడ్డలి తీసుకుని డోర్‌కేసి కొడుతుంది. వైషుకి భయంతో ఏడుపు ఎక్కువవుతుంటే ఆ డోర్‌కి పగుళ్లు వచ్చేస్తాయి. తను చూస్తుండగానే డోర్ హ్యాండిల్ దగ్గర గొడ్డలితో పెద్ద రంధ్రం చేసేస్తుంది. ఆ డోర్ తెరిచి వైషు ఎదురుగా నిలబడుతుంది. అప్పుడే ఒక మెరుపు మెరవడంతో ఆమె యొక్క రూపం మరింత భయంకరంగా కనబడుతుంది. రక్తం మరకలతో నిండిపోయిన వైట్ డ్రెస్‌లో చుట్టూ విరపోసుకున్న దెయ్యంలా కనబడుతుంది. వైషు భయంతో మమ్మీ, నన్నేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు అని మంచం గోడని గట్టిగా పట్టుకుంటుంది. ఆవిడ ముందుకు వస్తూ రా వైషు, నా దగ్గరికొచ్చేయ్ అని అంటుంటే ఆ పిల్లకు ఇంకా భయంతో కళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ వైషు మీద చెయ్యి వేసేలోపే వాళ్ళ నాన్న ఆమెని గట్టిగా పట్టుకుని బయటకు తోసేస్తాడు. వైషు వెళ్ళి వాళ్ళ నాన్నని పట్టుకుని కూర్చుంటుంది. ఆవిడ కోపంగా ఆ గొడ్డలి తీసుకుని ముందుకు రాబోతుంటే ఆకాశం నుంచి వచ్చిన పిడుగు ఆ ఇంటి పైభాగాన్ని చీల్చుకొని నేరుగా ఆమె మీద పడుతుంది. గొడ్డలి ఎత్తి పట్టుకుని నిలబడి ఉన్న ఆవిడ క్షణాల్లో ఆ పిల్ల కళ్ళ ముందే బూడిద అయిపోయింది. బూడిద అంతా కిందకి పడి సడన్ గా లేచి ఆ పిల్ల మీదకి వస్తున్నట్టుగా అనిపించడంతో ఆ అని అరుస్తూ నిద్రలేస్తుంది. అంత ఏసీలో కూడా చెమటలు కారుతూనే ఉన్నాయి వైషుకి. గొంతు నుంచి గుట్క మింగాలి అన్నా కూడా భయం వేస్తోంది. అంతలోనే డోర్ కొట్టిన సౌండ్ రావడంతో తనలో మళ్ళీ భయం మొదలైంది. డోర్‌ని గట్టిగా కొడుతున్న శబ్దం వస్తుంటే తను భయంతో చెవులు మూసుకొని కింద కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. ఆ సౌండ్ వస్తుంటేనే వైషు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాసేపటికి డోర్ విరిగి సరిగ్గా తన కాళ్ళ దగ్గరికొచ్చి ఆగుతుంది. కాళ్ళకేదో తగలడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూడగానే తన ఎదురుగా రావణ్ మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ కాకుండా రావణ్ కనబడడంతో ఆమెకు కొంత ధైర్యం వచ్చి ఏడుస్తూనే రావణ్ మీద పడుతుంది. ఆమె ఒక్కసారిగా అతన్ని హగ్ చేసుకోగానే రావణ్ వెనక్కి పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటాడు. వైషు రావణ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అతన్ని వదిలితే మళ్ళీ ఎక్కడ
వాళ్ళ అమ్మ వస్తుందనే భయం. తను భయపడుతోందని అర్థమయ్యి రావణ్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. కాసేపటి తర్వాత గుమ్మం దగ్గర ఎవరో దగ్గినట్లుగా సౌండొస్తే అప్పుడు తేరుకుంటుంది వైషు. రావణ్ గుమ్మం వైపు చూడగానే ఒక ట్రేలో కాఫీ పట్టుకొని నిలబడింది మల్లిక. రావణ్ మల్లికని చూడగానే వైషుని ముందుకు తోసేసి బయటకు వెళ్ళిపోతాడు. వైషు ఫుల్‌గా ఆ కల నుంచి బయటకొచ్చి నేనేంటి ఈ రావణ్‌ని హగ్ చేసుకున్నాను. అయినా ఈ దరిద్రం నన్ను వదిలేలా లేదు అని అనుకుంటుంటే మల్లిక తన ఎదురుగా వచ్చి నిలబడుతుంది. మల్లిక సీరియస్‌గా ఫేస్ పెట్టి మీరు కాఫీ తాగి ఫ్రెష్ అవుతారా? లేదా ఫ్రెష్ అయ్యాక కాఫీ తాగుతారా? అని అడుగుతుంది. మల్లిక ఫేస్ అలా సీరియస్‌గా పెట్టేసరికి వైషు వెంటనే వాష్‌రూమ్‌లోకి దూరుతుంది. ఏం చెప్పకుండా వెళ్తున్న వైషుని కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి కిచెన్‌లోకి వెళ్తుంది. మల్లిక కిచెన్ నుంచి బయటికి రాగానే చెంప మీద కొట్టడంతో ఎగిరి ఆమె దూరంలో పడుతుంది. పనివాళ్ళు అంతా కూడా సైలెంట్‌గా బయటకు వెళ్ళిపోతారు. దెబ్బకు తలంతా దిమ్ముగా అనిపిస్తుంటే తల విదిల్చుకొని చూస్తుంది ఎదురుగా ఉన్న రావణ్‌ని. రావణ్ కోపంగా మెడ పట్టుకొని పైకి లేపి ఎందుకిలా చేస్తావ్? అని అడుగుతాడు. మల్లికకు ఊపిరి అందక కాళ్ళు చేతులు ఆడిస్తూ నే నేనేం చెయ్యలేదు అని అంటుంది. రావణ్ ఆమెను నేలకేసి విసిరి తన దగ్గర ఉన్న గన్ తీసి ఆమె చేతి మీద షూట్ చేస్తాడు. ఆమె అరవడానికి లేకుండా వెంటనే కిచెన్‌లో ఉన్న ఒక గుడ్డ తీసుకొని తన నోట్లో కుక్కుతాడు. మల్లిక నొప్పికి విలవిల్లాడుతుంటే రావణ్ గట్టిగా సల్మాన్ అని పిలుస్తాడు. సల్మాన్ బయట నుంచి లోపలికొచ్చి చెప్పండి భాయ్. రావణ్ నిన్న నైట్ వైషు గదిలోకి ఒక పాము వెళ్ళింది. ఏం చేస్తున్నారు మీరంతా? అని అడుగుతాడు. నో భాయ్ ఇల్లంతా కూడా ఎలక్ట్రికల్ ఐటమ్స్ గ్లాస్‌తో కవర్ అయి ఉంది. మనకు తెలియకుండా ఒక చిన్న ఈగ కూడా లోపలికి వచ్చే ఛాన్సే లేదు అని అంటాడు సల్మాన్. వైషు గదిని డైలీ చెక్ చేయమని చెప్పాను కదా! ఈరోజు ఎందుకు చెక్ చేయలేదు? అని అడుగుతాడు రావణ్. మేడం లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నారు భాయ్. అందుకే మల్లికకు కాఫీ ఇచ్చి తన రూమ్‌కి పంపించాను. బట్ అంతలోనే మీరు డోర్ పగలగొట్టేశారు అని అంటాడు సల్మాన్. సల్మాన్ ఈసారి ఇంటి మొత్తానికి ఫెన్సింగ్ చేపించేయ్. ముట్టుకుంటే షాక్ కొట్టిపోయేంత వోల్టేజ్ పెట్టించు. ఈసారి పాము కాదు కదా! ఇంకేదీ లోపలికి రాకూడదు అంటాడు రావణ్. సరే భాయ్. రావణ్ మల్లికను చూసి ఒకే ఒక కారణం వల్ల నిన్ను ఈరోజు ప్రాణాలతో వదిలేస్తున్నా. మరోసారి వైషు విషయంలో నీ వల్ల ఏ చిన్న మిస్టేక్ జరిగిందని తెలిసినా ఈసారి నా గన్ నుంచి వచ్చే బుల్లెట్ నేరుగా నీ తలలోకి దూసుకెళ్తుంది అర్థమైందా? అని గట్టిగా అరుస్తాడు రావణ్. మల్లిక నొప్పిని నోటి నుంచి బయటకు రానివ్వకుండా ఆ అన్నట్టు తలూపుతుంది. సల్మాన్ ఈ రోజంతా ఈ అమ్మాయికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. అలాగే కొంచెం కూడా ఫుడ్ పెట్టొద్దు. ఇస్తే మంచినీళ్ళు ఇవ్వండి. లేకపోతే అది కూడా ఆపేయండి. వైషు విషయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి రావణ్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా తన రూమ్ నుంచి వింటున్న వైషుకి తెలియకుండానే తన ఫేస్‌లో స్మైల్ వచ్చేస్తుంది. వైషు మనసులో నా విషయంలో ఏ మిస్టేక్ జరిగినా ఎవరిని వదిలిపెట్టవా? ఒక పక్క నేనెవరో తెలియదంటావు. తీసుకొచ్చి తాళి కట్టి నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఒకసారి నాకసలు ఈ లవ్ అంటేనే పడదంటావు. చిన్న పిల్లని చూసుకున్నట్లుగా చూసుకుంటావు. నేనేం చెయ్యాలో నాకర్థం కావటం లేదు. తాళి కట్టించుకున్నందుకు నీతో కాంప్రమైజ్ అయ్యి బతకాలా? లేదా ఈ ఇంట్లోనే ఏదో ఒక రోజు చావాలా? కానీ నిన్ను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. కోపంగా ఉంటూనే ఇంత కేర్ తీసుకుంటున్నావు అంటే ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమిస్తే ఇంకెలా చూసుకుంటావో అని కాసేపు రావణ్ ఆలోచనలో మునిగిపోయింది. కాసేపయిన తర్వాత వెంటనే ఛీ! నేను అతని గురించి ఇలా ఆలోచిస్తున్నానేంటి? నా పెళ్లి నుంచి నన్ను బలవంతంగా లాక్కొచ్చాడు. మా నాన్నని చిత్రహింసలు పెట్టాడు. నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టడమే కాకుండా రాత్రి నన్ను ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఎన్నో సార్లు మెడ పట్టుకొని చంపేయబోయాడు. అయినా నైట్ పాము వచ్చిందని అతను కూడా నమ్మాడు కదా! మరి ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నాడు? కావాలని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. చచ్చినోడు. ఏదో ఒక రోజు నా టైం వచ్చినప్పుడు చెప్తా నీ పని. ఈ వైష్ణవి అంటే ఏంటో చూపిస్తా చూడు. ఇదే నా శపథం అని అనుకుంటుంది వైష్ణవి. వైషు రావణ్ గురించే ఆలోచిస్తూ రూమ్‌లోనే కూర్చొనుంది. కాసేపటికి వైషు రూమ్‌లో టైం పాస్ కావట్లేదు. రోజూ మల్లిక ఉండేది తోడికి. ఇప్పుడు తను కూడా లేకపోవడంతో బోర్ కొట్టి హాల్లోకొస్తుంది. వైషు బయటికి రావడమే అందరూ కూడా ఆమెకు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. తనని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇలాగే వీళ్ళు పెట్టారు కానీ అప్పుడు తను ఉన్న బాధలో అవేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం తను ఒక రాజకుమారి అనే ఫీలింగ్ వస్తుంది. తను వెళ్లి సోఫాలో కూర్చోగానే
యువతలి వైపు ముగ్గురు, అవతలి వైపు ముగ్గురు నిలబడి ఆమె ఇచ్చే ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. వైషు వాళ్ళని చూసి చిన్నగా నవ్వి, మీరు ఏమనుకోకపోతే ఒకటి అడగొచ్చా అని అడుగుతుంది. అందరూ కూడా ఒకేసారి అడగండి మేడం అని కొంచెం అరిచినట్టుగానే చెప్తారు. వైషు నాకు ఒక కాఫీ ఇస్తారా అని బాగా తలనొప్పిగా అని అంటూ కంప్లీట్ చేయనివ్వకుండానే అందరూ పరుగులు పెట్టుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. వాళ్ళందరూ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసిన వైషుకి మనసులో నేను ఒక రాజ్యానికి రాణి అయినా కూడా నాకు ఇంత రెస్పెక్ట్ ఉండదేమో అని అనుకుంటూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న రిమోట్ ని తీసుకొని కూర్చోగానే ఆ ఆరుగురు కూడా ట్రేలు పట్టుకుని వచ్చి ఆమె ముందర నిలబడ్డారు. వైషు వాళ్ళందరి స్పీడ్ ని చూసి రాజ్యానికి రాణి కూడా కాదు, స్వర్గంలో దేవతే అయి ఉండాలి ఇలాంటి స్పీడ్ రెస్పెక్ట్ రావాలంటే అని అనుకుని ఆ ఆరుగురిలో ఎవరు కాఫీ తాగాలో తెలియక అన్నిటినీ కూడా ఒక లుక్ వేస్తుంది. కూడా ఆరు వేరు వేరు రకాల కాఫీలు తీసుకొని పెట్టారు తన ముందు. తనకు ఏది తీసుకోవాలో అర్థం కాక అందులో నుండి ఒకటి తీసుకొని తాగుతుంది. అది తాగగానే అర్థమైపోతుంది వాళ్ళు కూడా మల్లికలాగే చెఫ్లు అని. వైశ్యు మనసులో కాఫీ కోసం చెఫ్లనే దించావు కదయ్యా పెద్ద మనిషి అని అనుకుంటూ ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. తన చేతిలో ఉన్న రిమోట్ ని చూసి వెంటనే తలుపులు కిటికీలు అన్నీ మూసేసి లైట్స్ మొత్తం కూడా ఆఫ్ చేసి ప్రొజెక్టర్ ని ఆన్ చేసి గోడ మీద ఉన్న తెర కిందకి దించి ఆ ఇంటి హాల్ ని ఒక సినిమా థియేటర్లా మార్చేస్తారు. వైషు నోరు తెరుచుకొని చూస్తుంది ఆ సెటప్ ని చూస్తూ. వైషు తన మనసులో బట్టలకు షాపింగ్ మాల్, కాఫీకి చెఫ్లు, సినిమాలకి థియేటర్, ఇక భోజనం అని అడిగితే ఎన్ని పెడతారో అని అనుకుంటూ ఉంటే తెర మీద వచ్చే ఆ సినిమాని చూసి రెండు కళ్ళు పెద్దవి చేస్తుంది. ఎందుకంటే ఆ తెర మీద వస్తోంది ఈ జనరేషన్ కి సంబంధించిన మూవీస్ కాదు, తనకు ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ గుండమ్మ కథ సినిమా వస్తోంది. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టం. అయినా ఎవరి దగ్గర కూడా ఈ సినిమా నాకు ఇష్టమని తను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే పాతకాలపు మనిషి అని ఎగతాళి చేస్తారేమో అనే భయం. ఇప్పుడు తనకు ఇష్టమైన సినిమా పెద్ద తెర మీద వస్తూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంది వైష్ణవి. తన కళ్ళని ఆర్పడానికి కూడా ఇష్టపడటం లేదు. సూర్యకాంతం క్యారెక్టర్ వచ్చినప్పుడు అలా ఆవిడ డైలాగ్స్ అన్నీ కూడా వైషుని ముందే చెప్పేస్తుంది. ఆ టైంలో తను కూడా ఒక చిన్నపిల్ల అయిపోయింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా బాధలు అన్నీ మర్చిపోయింది. ఆ సినిమా అయిపోగానే అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసింది తనకి. అంతలోనే తన ముందుకు పాప్కార్న్ బకెట్స్, డ్రింక్స్ అన్నీ కూడా టేబుల్ మీద పెట్టి మరో సినిమా పెట్టారు. ఈసారి ఏ సినిమా వస్తుందా అని అనుకుంటూ పాప్కార్న్ బకెట్ ఒకటి తీసుకొని సోఫాలో బాస్పటం వేసుకుని ఇంట్రెస్ట్ గా చూస్తోంది వైష్ణవి. టైటిల్ చూడగానే తనకి ఎగిరి గంతెయ్యాలని అనిపించింది. సినిమా పేరు మాయాబజార్ అని పడడమే ఈసారి ఆమె మొహంలోనే కాకుండా ఒళ్ళంతా కూడా మూమెంట్ వచ్చేసింది. సినిమా చూస్తూనే ప్రతి అరగంటకొకసారి పాప్కార్న్ డబ్బాని ఖాళీ చేస్తోంది వైష్ణవి. వరుసగా రెండో మూవీ అయినా కూడా కొంచెం కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తోంది. అభిమన్యుడు వెళ్ళిపోగానే శశిరేఖ బాధపడే సీన్ కి వైషుకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సినిమా మంచి ఇంట్రెస్ట్ గా సాగుతోందనే టైంకు ప్రొజెక్టర్ ఆఫ్ అవుతుంది. వైషు ఆ సినిమాలో అప్పటికే బాగా లీనమైపోయి చూస్తూ ఉంటే సడన్ గా సినిమా ఆగిపోయేసరికి కోపంతో రెచ్చిపోయి ఎవడ్రా సినిమా మధ్యలో ఆపింది అని ఆవేశంగా లేచి వెనక్కి తిరగగానే తన ఎదురుగా రావణ్ ఉన్నాడు. రావణ్ణి అక్కడ చూడగానే లోపల నుంచి వచ్చిన పౌరుషం అంతా కూడా గాలిపోయినట్టుగా పోయింది. రావణ్ సీరియస్ గా దెయ్యంలా సినిమాలు చూడ్డమేనా రోజంతా, తినాలని తెలియదా అని అడుగుతాడు. వైషు నిలువుగా తలుపి వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. రావణ్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన ప్లేట్లో తనే వడ్డించుకుంటూ ఉంటాడు భోజనాన్ని పెట్టుకుంటూ. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆ వంటకాలను చూసి వైషు కళ్ళు తిరిగి పడిపోయేటట్లు ఉంటుంది. డైనింగ్ టేబుల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా అన్ని డిషెస్ ఉన్నాయి. కనీసం వాటి పేర్లు కూడా వైషుకి తెలియదు. వైషుకి వడ్డించే ఆవిడని మెల్లగా పిలిచి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిషెస్ ఉంటాయి ఆంటీ అని అడిగింది. ఆవిడ సింపుల్ గా, ఎంతండి, మహా అయితే ఈ టేబుల్ మీద ఒక 150 రకాలుంటాయి అంతే అని అంది. వైషు కళ్ళు పెద్దవి చేస్తూ, ఎంతమందికి అని చేశారాంటీ అని అడుగుతుంది. ఆవిడ
ఈ డైనింగ్ టేబుల్ రావణ్ బాబుకి అలాగే మీకు సరిపోతాయి. ఇక ఔట్ హౌస్ కిచెన్‌లో ఉన్న ఫుడ్ ఒక 5,000 మన మెయిన్ కిచెన్‌లో ఫుడ్ ఒక 15,000 మందికి సరిపోతాయని అంటుంది. వైషు షాక్‌లోనే అంతమందికి ఎందుకు ఆంటీ అని అడుగుతుంది. దానికి ఆవిడ అదేంటమ్మాయి అలా అంటావు? ఇదంతా కూడా డీకే అనాథాశ్రమంలో ఉన్న వేల మందికి ఇదే కదా ఆహారంగా వెళ్తుంది అని అంటుంది. అనాథాశ్రమానికా? అని అడుగుతుంది వైషు. అవును అమ్మాయి. రావణ్ బాబు ప్రతిరోజు ఎన్నో వేల మందికి ఉచితంగా ఆహారాన్ని ఇక్కడే రెడీ చేయించి పంపిస్తాడు అని చెప్తుంది. అది వినగానే వైషు రావణ్ వైపే ఒక చూపు చూస్తుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా తింటున్న రావణ్‌ని చూసి పర్లేదు అయ్యగారిలో కూడా బుద్ధుడున్నాడు అని అనుకుంటుంది. వాళ్ళందరూ వైషుకి కొసరు కొసరు వడ్డిస్తుంటే వైషు తినలేక తింటుంది. వాళ్ళని చూస్తూ ఉంటే తనకు వాళ్ళ నాన్నే గుర్తుకొస్తున్నాడు. చిన్నప్పుడు నేను తినను డాడీ, నేను తినను అని అంటూ ఇల్లంతా పరుగులు పెడుతూ ఉంటే తన వెనకాలే తిరుగుతూ ఇది ఒక్క ముద్ద బంగారం మా వైషు గుడ్ గర్ల్ కదా అని అంటూ అన్నం ప్లేట్ పట్టుకొని తన వెంటే పడేవాడు వాళ్ళ నాన్న. ఎలాగోలా తనని పట్టుకొని ఎదురుగా కూర్చోబెట్టుకొని మంచి మంచి కథలు చెప్తూ ఇది నాన్న ముద్ద, ఇది తాతయ్య ముద్ద అని అంటూ ఒక్కో ముద్దను పెట్టేవాడు. ఇదంతా కూడా ఆమెకు గుర్తుకొస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. తను ఏడవడం చూసి అందరూ వైషుని పట్టుకొని ఏమైందమ్మాయి అని అంటూ తన చుట్టూ వచ్చి చేరారు. రావణ్ అదేమీ పట్టించుకోకుండా తినేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. రావణ్ బయటకు వెళ్ళిన వెంటనే ఒక ఆవిడ ఇప్పుడు చెప్పమ్మాయి ఎందుకేడుస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నీకింట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా అని అంటూ మళ్ళీ లాలనగా అడుగుతుంది. దానికి వైషు బాధపడుతూనే అవునాంటీ నాకు మా నాన్న గుర్తుకొచ్చారు. నన్ను చాలా అంటే చాలా గారాబంగా చూసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా మా నాన్నని నాతో పాటే తీసుకొని వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ నేనే అందరికీ ఇలా దూరంగా వచ్చి పెళ్లి చేసుకుంటాను అని అనుకోలేదు. ఆవిడ వైషు తల నిమురుతూ ఏం కాదులే అమ్మా! మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది అని అంటూ తనని ఓదారుస్తూనే మిగిలిన వాళ్ళని చూస్తుంది. మిగిలిన 5గురు లేడీస్ తమ దగ్గర ఉన్న గన్ తీసుకొని వైషుకి ఎయిమ్ చేసి పెట్టారు. ఆవిడ వాళ్ళని చూసి నవ్వుతూ తను కూడా కాళ్ళ దగ్గర ఉన్న తన గన్‌ని తీసుకొని కూర్చుంటుంది. వైషు తలదించుకొని బాధపడుతూ ఉంది కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతుంది. ఆరుగురు కూడా గన్స్ లోడ్ చేసి ఆమె తలకి గురిపెడతారు. ఏదో సౌండ్ వస్తోందని అనిపించి లేచి చూడగానే ఆ ఆరుగురు కూడా తన వైపే గన్స్ ఎయిమ్ చేసి పెట్టారు. వైషుకి షాక్ తగిలినట్టయింది. రావణ్ ఇంట్లోనే తనకి వీళ్ళు గన్ గురిపెట్టారు అంటే మామూలు విషయం కాదు అని అనుకుంటూనే పారిపోవడానికి చూస్తుంది. ఆ ఆరుగురు కూడా చుట్టూ నిలబడి ఉన్నారు. వైషు భయంతో పెద్దగా ఆ అని అరుస్తుంది. అంతలోనే 6 గన్ల నుంచి ఒకేసారి బుల్లెట్స్ బయటకు వచ్చాయి. కథ ఇంకా ఉంది. మరిప్పుడు వైషు జీవితం ఇక్కడే ముగిసిపోయినట్టేనా? రావణ్ ఏమీ చేయలేడా? తర్వాత ఏం జరుగుతుంది? వైషు ప్రాణాలతో ఉంటుందా లేదా? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.